అసలే అయ్యాం ఓట్లు. సచిన వాళ్ళ చూసుడు లేదు, బతికిన వాళ్ళ చూసుడు లేదు, సచిన వాళ్ళకి పింఛన్ లేదు. ఆయన ఎక్కిన కాంచి కోట్ల మంది వచ్చిర్రు, ఆడోళ్ళకి పింఛనే లేదు. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు పింఛన్ లేదు, ఏం లేదు. మీరు ఇట్లా అంటారు బహిరంగ సభ పెట్టి కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి 2500 ఇస్తున్నా, 2500 20 పైసలు లేవు. ఇది ఆయన ఇచ్చిన తాడే, ఈ బంగారం ఆయన తాడే, ఈ తాడు ఆయనదే. చేపిచ్చేసిండు మేడం, వేస్ట్. 2500 వస్తుందా? 2500 లేవు, 20 పైసలు లేవు, ఏం లేవు, ఇచ్చుడే లేదు. పత్తకు మంది జాడ మరి జనం ఎట్లుండ్రా అని మరి సచ్చినోని కాడికి ఓ మనిషిని తోలుతా, అది సచ్చిండు వాడు పేదోడా ఉన్నోడా లేనోడా కలిగి ఏది లేదు. అప్పుడు కేసీఆర్ ఉండగా సత్యనారాయణ కాడికి మనిషిని తోలేది, వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ చూసిరాపమని తోలితే పాపం వాళ్ళు ఆదాయం చూసి రాసుకొని పోయేది. ఈయన ఏం లేదు, అచ్చు లేదు, చూసు లేదు. కూడా నా కొడుకు చచ్చిపోయింది, ఏం మంచిగా లేదు ఈ ప్రభుత్వం. ఏం పెట్టినంటే బస్సు పెట్టినా నేను, ఆ బస్సు ఓడబెట్టుకున్నాడు. మంచిగా ప్రయాణం చేస్తున్నా, ప్రయాణం చేస్తే మాకు సార్జీ మందం లేవా పైసలు, మాకు సార్జీ మందం లేవా? నా కొడుకు చచ్చిపోతే మొన్న చూసినోడు లేడు, వచ్చినోళ్ళు లేరు, చేసినోళ్ళు లేరు. అట్లున్నది ప్రభుత్వం. మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడేమో ఓ గుంట పట్ట భూమి అయినా కూడా చనిపోతే 5 లక్షలు ఇచ్చేటోడు. ఇప్పుడు ఆ ఇంక్వేర్లే లేవు, ఆ ఇంక్వేర్ చేసుడే లేదు. మరి నిన్న కూడా మా తమ్ముడు చచ్చిపోయిండు, మరి వాళ్ళని వచ్చి రాసుకొని పోలే రాలే వాళ్ళు రాసుకునేటోళ్ళు. అట్లున్నది ఆయన ప్రభుత్వం. ఈయన రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, సల్వతుండే. ఆయన గీడ చచ్చిండు అనగానే నువ్వు మనిషిని తోలేది, వాడు పేదోడా ఉన్నోడా రాసుకొని రాపమ్మని. సహంగానే మనిషి వచ్చేది, రాసుకొని పోయేది. గింత కాదు గింత అని ఏదో ఆయన సాయం చేసేది, కానీ ఈయన సాయం ఏం లేదు, లేదు ఈయన సాయం. మళ్ళీ వస్తాడమ్మా? మళ్ళీ వస్తాడా అని? ఇంకా రాడు. ఎందుకమ్మా? ఎందుకంటే ప్రభుత్వం ఇంకా తొడలు కొట్టి అసెంబ్లీలో తొడలు కొట్టినా రాడు, తొడలు కొట్టకున్నా రాడు. వచ్చుడే బంధు. ఇంకోసారి నాకు ఓటు వేయండి అని చెప్తాడు. ఓటేసుడే బంధు. ఆయనే నా దగ్గర ఏం లేదు, మస్తు అప్పయింది, ఆయన అప్పే తీరుతానని నేను చేతులు ఎత్తిండు. ఏం చెప్తాం ఆయనకి? ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏమైనా? ఫ్రీ బస్ తప్ప ఏం లేదు. ఇంకా 10 రూపాయలు లేవా మా కాడ ఛార్జ్ పెట్టుకొని పోయేదనుకో. కూలి చేసేటోళ్ళు వాడు ఏదో జాబ్ చేసేటోడు ఎక్కుతాడు, కానీ బస్సు ఒక హైదరాబాద్ జాబ్ చేసేటోళ్ళకి పని చేస్తుంది, ఈ పల్లెటూళ్ళకి ఏం పని చేస్తుంది? ఈ సంవత్సరం ఇవాళ కూలికి ఎక్కినాం అంటే మళ్ళీ సంవత్సరం దాకా కూలి నుంచి మేము బస్సు ఎక్కడే లేదా. మొన్న ఇంద్రమ్మ చీరలు వచ్చినాయమ్మా, పట్టు చీరలు ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇవ్వలే, ఎవరికి ఒక్క చీర ఇవ్వలే. దసరకు వచ్చేది, కానీ దసరకే రాలే అవి. ఆయన ఎక్కినాక చీరలే రాలే. మీ గ్రూప్ లో లేరు అనుకుంటా? గ్రూప్ లో లేకుంటే రావు. అప్పుడు ఆయన ఇచ్చిండు, గ్రూపులు ఉన్నా ఇచ్చిండు, గ్రూపులు లేకున్నా ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఈయన గ్రూపులు ఉన్న వాళ్ళకి, ఆయన ఇంకా గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు, కానీ గ్రూపులో లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. వేయం, ఓటేస్తాం, ఇంకా ఓటేయం, కేసీఆర్కి ఎత్తాం ఓటు. సిద్దిశెట్టికి ఎందుకు ఎత్తాం? కేసీఆర్. ఎవరమ్మా ఏమమ్మా ఎమ్మెల్యే నాకే తెలియదు. కాడేది సీరియర్. ఆయన ఏ పార్టీ అమ్మా ఇప్పుడు? ఇక ఆయన ఎల్లుంటాలనే దుంకుతాడు, ఎదుకెళ్తాలనే. వస్తాడమ్మా? ఏమైనా సమస్యలు ఉంటే వస్తాడా? ఏం సమస్యలకు రాలే, ఆయన కూడా రాలే. మళ్ళీసారి గెలుతాడా? ఏ వేస్ట్, ఇక గెలుచుడన్న ముచ్చట వేస్ట్ ఇక.